వాట్సాప్లో మెటా ఏఐ అనే చాట్ని యూజ్ చేసి మనము ఫ్రేమ్ నేమ్స్ అవన్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ మనకు వాట్సాప్లో మన ప్లస్ చాటింగ్ దాంట్లోనే ఇలా కనిపిస్తుంది కదా, మెటా ఏఐ అనేది సింబల్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది చాటింగ్. ఇందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ మన పేరును ఒక ఫ్రేమ్లో కావాలనుకోండి. ఇప్పుడు మేక్ ఏ ఫ్రేమ్ విత్ నేమ్ సురేష్ రుమాల్. అట్లా మన పేరు మీరు ఏది కావాలనుకుంటే ఆ పేరును టైప్ చేయొచ్చు. అక్కడ ఫ్రేమ్ కూడా మీరు ఇంకా ఎక్స్ట్రా కూడా ఇవ్వచ్చు, ఏమన్నా ఇవ్వాలనుకుంటే గోల్డ్ ఫ్రేమ్ అని కానీ అట్లాంటివి కూడా ఇవ్వచ్చు. చూద్దాం. ఒకటి ఇప్పుడు తయారు చేసి ఎంటర్ అని కొట్టాలి. సెండ్ బటన్ క్లిక్ చేస్తే అది మెసేజ్ మెటా ఏఐకి వెళ్ళిపోయి ఇమీడియట్గా మనకు ఒక ఫ్రేమ్లో మన పేరును మాత్రం చూపిస్తుంది. ఇలా వస్తుందన్నమాట. చూడండి, వచ్చిందా? చూడండి, ఇట్లా సురేష్ రుమాల్ అని వచ్చింది. ఈ డిజైన్ ఓకే అయితే ఓకే, లేదు ఇంకొకటి కావాలి మీకు అదే నేమ్తో ఉంటే ట్రై అనదర్ వన్ అనుకుంటండి. ట్రై అనదర్ వన్ అని కొట్టేసి సెండ్ చేయండి. అదే నేమ్తో ఫ్రేమ్ అనేది ఇంకొకటిగా మనకు ఇంకో డిజైన్లో చూపిస్తుంది. లేదా మీరు ఇంకా కావాలంటే ట్రై అనదర్ డిజైన్ అని కానీ అట్లా ఏదైనా ట్రై చేయొచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడ మనకు చూసారా, సురేష్ రుమాల్ అని ఇంకొక ఫ్రేమ్లో వచ్చేసింది. మీరు దానికి సురేష్ రుమాల్ అనేది గోల్డ్ ఫ్రేమ్ రౌండ్ లోగో రావాలనుకోండి, మేక్ రౌండ్ లోగో కానీ నేమ్ బోర్డు కావాలంటే మేక్ నేమ్ బోర్డ్ అంటే ఇక్కడ టేబుల్ నేమ్ బోర్డ్ అని పెట్టుకుందాం. చిన్నగా ఉంటుంది కదా, అది వచ్చేటట్లు టేబుల్ నేమ్ బోర్డ్. అలా మీరు ఎంత మీ క్రియేటివిటీగా ఎంత కావాలంటే అంత టైప్ చేసుకోవచ్చు, డిఫరెంట్గా. మేక్ ఏ టేబుల్ నేమ్ బోర్డ్ విత్ సురేష్ రుమాల్లా అని. అంటే నేను నా పేరు కొట్టేసాను, మీరు ఏదైనా సరే మీ పేరుని కానీ కంపెనీ నేమ్ కానీ బిజినెస్ నేమ్ కానీ కొట్టచ్చు. అట్లా ఇప్పుడు మనకు సురేష్ రుమాల్ అనే దాంతో ఇక్కడ మనకు టేబుల్ నేమ్ బోర్డు వచ్చేస్తుంది. చూడండి, వచ్చిందా? సో దీన్ని మనం ఆటోమేటిక్గా ఇది గ్యాలరీలో సేవ్ అయిపోయి ఉంటుంది. మీరు ప్రత్యేకంగా సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లోగో కావాలనుకోండి, రౌండ్ లోగో విత్ సురేష్ రుమాల్ అంటే ఇక్కడ కంపెనీ నేమ్ కూడా పెట్టుకోవచ్చు మీరు. సురేష్ రుమాల్ విత్ గోల్డ్ లెటర్స్ అని పెట్టేశాను. చూడండి, ఇక్కడ రౌండ్ లోగో వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఫ్రేమ్లో అయిపోయింది కదా, రౌండ్ లోగో వచ్చేస్తుంది. చూడండి, చూసారా? ఇక్కడ మనకు రౌండ్ లోగోలో నా పేరు వచ్చేసింది కదా. ఇంకా మీరు ఇంకో డిజైన్ కావాలనుకోండి, ట్రై అనదర్ వన్ అని చెప్పేసి ట్రై అనదర్ అని చెప్పేసి ఇంకో డిజైన్ వచ్చేస్తుంది అన్నమాట, ట్రై అనదర్ అని. సో ఇక్కడ ట్రై అనదర్ అని వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మీరు దానికి మంచిగా అప్రిషియేట్ అయినారనుకోండి, వావ్ అని ఇస్తే చూసారా ఇంకో డిజైన్ వచ్చేస్తుంది మనకు. సో ఇలా అన్ని డిజైన్స్ వస్తుంటాయి. ఇక్కడ మీకు సింబల్స్ ఇస్తాడు, ఓకే అని క్లిక్ చేసి దానికి ఫీడ్బ్యాక్ని సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది బాగుంది కదా అని చెప్పేసి వావ్ అన్నాను అనుకోండి, మనం అప్రిషియేట్ చేసినందుకు గాను అది మళ్ళీ రిప్లై కూడా ఇస్తుంది మెటా ఏఐ. గ్లాడ్ టు మీట్ యు అని. ఇంకా ఏమన్నా మీరు ఫ్రీగా ఉంటే ఇంకా డిజైన్స్ సెర్చ్ చేయొచ్చు ఉంటుంది. నేను ఏమనుకుంటున్నాను, ఇప్పుడు బైక్ పై నా పేరు రావాలనుకున్నాను. సురేష్ రుమాల్లా నేమ్ ఆన్ ఏ బైక్ తీసుకుందాం, హోండా షైన్ అనుకుందాం. హోండా షైన్ బైక్ అని కొట్టేసి సెండ్ చేస్తే బైక్ పై నా పేరు వచ్చేసేటట్లుగా ఒక పిక్చర్ని అయితే అది జనరేట్ చేస్తుంది. చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఇంకా మీ క్రియేటివిటీకి పదును పెట్టి చాలా క్రియేటివ్గా తయారు చేసుకోవచ్చు. ఇంకా చూడండి, బైక్ పై నా పేరు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిందండి, చూడండి. ఇంకా జూమ్ చేసాను కాబట్టి కరెక్ట్ కనిపించలేదు. ఇంకా ఇది కరెక్ట్గా లేదనుకోండి, ఓల్డ్ మోడల్ ఇచ్చింది. ఇంకో మోడల్ కావాలనుకోండి, అనదర్ అని పెట్టచ్చు. అనదర్ డిజైన్ అన్నారనుకోండి, ఇంకోటి వచ్చేస్తుంది. అంటే ఇదే ఫార్మేట్లో నువ్వు ఇంతకుముందు ఏం చేసాం, మనం బైక్ పైన రావాలని చెప్పాం కదా,
అదే ఇంకో డిజైన్ కావాలనుకుంటే ఇంకో డిజైన్ వచ్చేస్తుంది. మళ్ళీ మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో డిజైన్ అని కొట్టేసి వస్తుంది. చూసారా, రుమాల్ అని చెప్పేసి ఇలా కరెక్ట్గా టైప్ ఇంకా రాలేదు. మీరు వచ్చేంత వరకు అట్లా టైప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. డిఫరెంట్గా మనకు ఇంకా మీ క్రియేటివిటీకి పదును పెట్టేసేయండి. ఇప్పుడు సురేష్ రుమాల, ఇప్పుడు నేను వాట్సాప్ డీపీ కోసం స్క్వేర్లో రావాలి కదా. సురేష్ రుమాల నేమ్ ఇన్ స్క్వేర్ షేప్ ఫ్రేమ్ విత్ గోల్డ్ లెటర్స్. ఇప్పుడు చూడండి, మన వాట్సాప్ డీపీకి విత్ గోల్డ్ లెటర్స్తోనే సురేష్ రుమాల అని వచ్చేస్తుంది. ఒక ఫ్రేమ్ అయితే వచ్చేస్తుంది. స్క్వేర్ ఫ్రేమ్ అని కాబట్టి స్క్వేర్లో వచ్చేస్తుంది. మీకు ఇది ఇంకా నచ్చలేదు అనుకుంటే ఇంకో డిజైన్లో మళ్ళీ ట్రై చేయొచ్చు. నేనేమనుకుంటున్నాను, ఇప్పుడు దీంట్లోనే శివలింగాన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. యాడ్ శివలింగం అని దీనిలో పెట్టేసాను. దాంట్లోనే యాడ్ శివలింగంని యాడ్ చేయని చెప్పేసాను. ఇంకో డిజైన్ వచ్చేస్తుంది మనకు. అంటే ఈ గోల్డ్ ఫ్రేమ్ ఆ స్క్వేర్ ఫ్రేమ్లోనే మన పేరుకు శివలింగం అనేది యాడ్ అయ్యి వచ్చేస్తుంది. చూడండి, వచ్చిందా? సురేష్ మన చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది నాకు నచ్చిందని చెప్పేసి నేను దీనికి ఫీడ్బ్యాక్ ఓకే అని చెప్పేసి వావ్ అని చెప్పేసి వావ్ నైస్ అని కొట్టాను అనుకోండి. ఫీడ్బ్యాక్ అది రిప్లై ఇచ్చాను అనుకోండి, థ్యాంక్ యూ అని చెప్పేసి. ది అడిషనల్ శివలింగం గివ్స్ ఏ స్కార్ అండ్ స్పిరిచువల్ టచ్ అని మంచి రిప్లై కూడా ఇస్తుంది. సో ఇది జస్ట్ కొన్ని మాత్రం చూపించాను. ఇక మీరు మీ క్రియేటివిటీకి పదును పెట్టి చాలాగా తయారు చేసుకోవచ్చు. మీరు బైక్ పై కానీ ఏదానిపైన కానీ మీకు బిజినెస్ లోగోస్ అవన్నీ కూడా రౌండ్ లోగోస్ అవన్నీ కూడా ఇక్కడ క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి గ్యాలరీలో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.